గత ఏప్రిల్ నెలలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లుకు అవసరమైన 2/3 మెజారిటీ లభించకపోవడంతో అది ఆమోదం పొందలేదు. అయితే రాబోయే మాన్సూన్ సెషన్లో ఈ బిల్లును తిరిగి ప్రవేశపెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం వ్యూహాత్మకంగా సిద్ధమవుతుంది. కేంద్ర మంత్రి రామ్దాస్ అఠావలే చేసిన తాజా ప్రకటన ప్రకారం దీన్ని ఎన్డీఏ కూటమి ఇప్పుడు బలమైన స్థానంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ మరియు శివసేనలోని కొంతమంది ఎంపీలు ఎన్డీఏకి మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉంది. డిఎంకే కాంగ్రెస్ తో విభేదించి బయటకు రావడం వంటి పరిణామాలు ఎన్డీఏకు అనుకూలంగా మారుతాయని, తర్వాత 3/2 మెజారిటీ సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్సభలో సీట్ల సంఖ్య ప్రస్తుతం 543 నుంచి 850కి పెరిగే అవకాశం ఉంది. డీలిమిటేషన్ బిల్లుతో పాటే మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీని ద్వారా 2029 లోక్సభ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం ద్వారా ప్రజా ప్రాతినిధ్యాన్ని మెరుగుపరచడం ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రతిపక్షాలు ఈ బిల్లు విషయంలో భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, అలాగే రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగకూడదని కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే ప్రభుత్వం మాత్రం అభివృద్ధి మరియు ఆధునిక భారతదేశం లక్ష్యాల్లో భాగంగా ఈ బిల్లును అత్యంత అవసరమని వాదిస్తుంది. జూలై 2026 నాటి పరిస్థితుల ప్రకారం ప్రస్తుతం రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదింపజేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. సంఖ్యాబలం పెరగడం మరియు కొన్ని ప్రతిపక్షాల పార్టీల వైఖరిలో మార్పులు రావడం ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.